అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను బాగున్నాను. వీడియోస్ పెట్టడం అస్సలు అవ్వట్లేదు, కుదరట్లేదండి పిల్లలతోని. కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఇంకంతే అనమాట. ఇదేంటంటే లాస్ట్ ఇయర్ నేను ఛానల్ స్టార్ట్ చేయగానే మా ఊరి దేశాలమ్మ జాతర చాలా ఒక 2-3 వీడియోస్ పెట్టాను. జాతర అంతా చూపించాను. మా ఊరి దేశాలమ్మ అమ్మవారిని ముందు ఒకసారి చూసేయండి. తర్వాత అమ్మవారి జాతర గురించి, నేను పెట్టుకున్న నైవేద్యాల గురించి, వీటి గురించి అయితే మీకు షేర్ చేస్తాను నేను. ఇదిగోండి మా ఊరి దేశాలమ్మ అమ్మవారు అనమాట. ఈ జాతర జరిగి 5 డేస్ అవుతుందండి. లాస్ట్ ఇయర్ ఏంటంటే జాతర రోజే మొత్తం అన్నీ చూపించడం అన్నీ చేశాను కదా! ఈ ఇయర్ అసలు కుదరలేదు. అదొకటి చెప్పాను కదండీ! ఈ బ్యాంక్‌కి తిరగడం ఈ కొంచెం పని ఎక్కువైందనమాట. ఈ శాలరీ గురించి కొంచెం అని చెప్పాను కదా! దానికోసం తిరగడం ఇది సరిపోతుంది. అయితే లాస్ట్ మండే జాతర జరిగిందండి. చాలామంది వెనస్డే లేదా ట్యూస్డే అలా నైవేద్యాలు అవి పెట్టేసుకున్నారు. నాకు కుదరక పెట్టుకోలేదు. నిన్న సండే కాబట్టి నిన్న నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి సెలవుడి పానకాలు ఇవన్నీ ఇవ్వడం, నైవేద్యం పెట్టుకోవడం ఇవన్నీ అయితే చేశాను. అమ్మవారి జాతర కూడా చాలా బాగా జరిగింది. మొత్తం క్లియర్‌గా చూపించకపోయినా కొంచెం జాతర అయితే ఎలా చేస్తారనేది కొంచెం వీడియో అయితే తీశాను. అదైతే ఒక్కసారి మీరు చూసేయండి. ఇదిగోండి ఎంతమంది జనం అంటే అసలు ఖాళీ లేదు. ఎందుకంటే హాలిడేస్‌కి వచ్చిన వాళ్ళు వీళ్ళు చాలామంది ఉంటారు కదా! హైదరాబాద్ నుంచి లేకపోతే అక్కడ పల్లెటూర్ల నుంచి జాతర కోసం కేవలం అంటే ఇయర్లీ వన్స్ కాబట్టి కేవలం జాతర పర్పస్ వచ్చేవాళ్ళు ఉంటారు. సమ్మర్ హాలిడేస్ వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి జాతరకి చాలా జనం వచ్చారు. ఇప్పుడు కంటే ఈసారి ఎక్కువగానే వచ్చారు. జాతర బాగా జరిగింది. అమ్మవారికి పూజలు అవి చాలా బాగా జరిగినాయి. ఇంకా అవుతానే ఉందండి. ఇంకా నెక్స్ట్ 6th ఆర్ 7th వరకు జాతర జరుగుతూనే ఉంటుంది. ఇదిగోండి జాతర అయితే ఇలా చేస్తారు. ఎవ్రీ ఇయర్ గ్రాండ్‌గానే చేస్తారు. 52 ఇయర్స్ అంటే 52 ఇయర్ అయింది. ఇది 52nd జాతర అనమాట. అయితే జాతర అయితే అయిపోయింది కదండి. నైవేద్యాలు పెట్టుకుంటాను అని చెప్పాను కదా! నిన్న మార్నింగే లేచి ముందు దేవుళ్ళ అయ్యి క్లీన్ అవన్నీ చేసుకోవడం ఈ ప్రాసెస్ అనమాట. లాస్ట్ ఇయర్ అయితే చక్కగా జాతర రోజే ఏ రోజైతే దేశలం జాతర జరిగిందో మంగళవారం వచ్చింది. మాకు కూడా అన్నీ ఇంట్లో కూడా అంత వీలుగా ఉందనమాట. నైవేద్యాలు పెట్టుకోవడానికి. ఆ రోజే నైవేద్యం పెట్టుకోవడం, మళ్ళీ వెంటనే గుడికెళ్ళి అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, సెలవుడి, వడపప్పు, పానకం ఇవన్నీ ఇస్తాం కదా! అవన్నీ ఇవ్వడం అన్నీ చక్కగా ఆ రోజే జరిగిపోయినాయి. మధ్యాహ్నానికి ఇచ్చేసి వచ్చి మళ్ళీ ఈవినింగ్ జాతరకి వెళ్ళడం బాగా జరిగింది. ఈసారి అన్నీ లేట్ అయినాయి అనమాట. ఒకవేళ ఫుల్ జాతర మీరు చూడాలనుకుంటే లాస్ట్ ఇయర్ నేను దేశాలమ్మ జాతర వీడియో పెట్టానండి. ఒకసారి నా పాత వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. అన్నీ బాగా జరిగిపోయినాయి. అన్నీ ఆ రోజే జరిగినాయి. ఈ ఇయర్ చెప్పాను కదండి కొంచెం లేట్ అయింది అని. ఇల్లు క్లీన్ చేసుకునే పర్పస్ వీటి వల్ల ఇంకా లేట్ అవ్వడం, బ్యాంకుకి తిరగడం చెప్పాను కదండి. ఈ శాలరీది ఇది మాత్రం కొంచెం తిరిగే పని ఎక్కువైందనమాట. అంటే ఫస్ట్ టైం కదా! కొన్ని డాక్యుమెంట్స్ మళ్ళీ బ్యాంక్‌లో సబ్మిట్ చేయడం, బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడడం ఇవన్నీ ఉంటాయంట. ఇక్కడి వరకు కష్టపడింది ఒకటైతే, ఈ లాస్ట్ మినిట్‌లో ఈ కొంచెం కష్టపడింది ఒక ఎత్తు అనమాట. ఈ 4 డేస్ నుంచి అదే సరిపోయింది. మ్యాక్సిమం ఒక 2 డేస్‌లో అయితే అయిపోతుందని అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల చూడాలి. అయితే అమ్మవారి జాతర అని చెప్పాను కదా! దేశాలమ్మ అమ్మవారి జాతర ఈ ఇయర్ కూడా చాలా బాగా జరిగిందండి. చక్కగా పొద్దున్నే లేసి దేవుడిని అంతా క్లీన్ చేసుకుని అమ్మవారికి అంటే నైవేద్యం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పెడతారు. నేను నైవేద్యానికి ఎప్పుడు గారెలు వేస్తాను, పొంగు బూరెలు చాలామంది ఇవే చేస్తారు. కొంతమంది బూరెలు వేసుకుంటారు. నేను ఎక్కువ గారెలు, పొంగు బూరెలు వేసి అన్నం వండి, తెల్లపిండి కూర వండి, ఒక్కొక్కసారి ముద్దపప్పు, సలివిడి, వడపప్పు, పానకం పెట్టయితే అమ్మవారికి ముందు నైవేద్యం పెట్టుకుంటాను. అంటే దేశాలమ్మ అమ్మవారికి పెట్టినప్పుడే అందరు అమ్మవార్లని మనసులో తలుచుకుని నైవేద్యం పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళి కొంచెం మళ్ళీ సలివిడి, పానకం కూడా అమ్మవారికి ఇచ్చేసి చీర, జాకెట్ కూడా అమ్మవారికి ఎవ్రీ ఇయర్ ఈ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెసే అనమాట. ఇంకా లాస్ట్ వీక్ అవ్వవలసింది నిన్నైతే చక్కగా అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ కొంచెం ఆపినా సరే మళ్ళీ తర్వాత సండేకి లేకపోతే ట్యూస్డేకి ఇంకొక రోజు అవ్వడం ఎందుకని అన్నీ నిన్నే చేసేసుకున్నాననమాట. నెక్స్ట్ సండే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే ప్రయాణం ఒకటి ఉంది. ఎందుకు ఏంటనేది మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తానండి. ఫ్రైడే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం, చిన్న ఫంక్షన్ ఉంది, అవన్నీ చూసుకోవడం ఇది సరిపోయింది. అయితే ఇక్కడ నైవేద్యం కోసమైతే ముందు దేవుడిని అవన్నీ క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకుని దేవుడి దగ్గర అయితే సర్దుకోవడానికి రెడీగా ఉన్నాను. దానికన్నా ముందు గారెలకి కొంచెం ఎక్కువేమీ రుబ్బలేదు, మిక్సీలోనే వేసానండి, గ్రైండర్ కూడా పెట్టలేదు.
కొంచెం గారెలకి ఒక గ్లాస్ మినప్పప్పు, ఈ పొంగబూరలు అన్నాను కదా, అంటే పునుగులకేమో దోసల పిండిని గట్టిగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇంక నేను మామూలుగా ఇడ్లీ పిండి రుబ్బి అందులో వరిపిండి కలపడం ఈ ప్రాసెస్ చేయననమాట. దోసల పిండి మనం ఎలాగో బియ్యము మినపప్పు కలుపుకుంటాం కదా, దాన్ని కొంచెం గట్టిగా రుబ్బుకొని ఉంచేసుకుంటాను. ఎన్ని పునుగులు కావాల్సి పొంగుబూరలు ఎన్ని కావాల్సి అన్ని వేసేసుకొని మిగతా దోసలు వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇందులో కొద్దిగా సాల్ట్ కలిపేసి ముందు గారెలు వేసేసి తర్వాత పునుగులు వేసేస్తే మనం ఇంకా నైవేద్యం పెట్టుకోవడానికి అంతా రెడీ అయిపోయినట్టే. సాల్ట్ అది వేసాను. అంటే నేను ముందు రోజు నైటే ఇంకా తలస్నానం చేసి పిండ్లు అవి రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ అయితే మళ్ళీ ఇవన్నీ ఒకసారి అవ్వవని. అయితే నార్మల్గా అప్పటికప్పుడు రుబ్బితే మాత్రం కొద్దిగా వంట సోడా వేయాలి. లేకపోతే ఇంకా నేను ముందు రోజే రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి సోడా అవసరం లేదండి. మళ్ళీ వంట సోడా వేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఏమి వేయకుండా నార్మల్గా కొంచెం సాల్ట్ వేసి పునుగులైతే వేసేసాను. గారెలకు కూడా అంతే. గారెలకి ఎప్పుడైనా సరే ముందు రోజు రుబ్బుకొని పెట్టుకుంటే గారెలు చాలా బాగా వస్తాయండి. ఇదిగోండి, ఇందులో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసేసి కలిపేసుకున్నాను. గారె వేసేటప్పుడు మనం చెయ్యి తడుపుకొని గారెలు వేస్తాం కదా, కొద్దిగా మజ్జిగ వాటర్లో చెయ్యి తడిపి వేస్తే గారెలు మంచి కలర్ వస్తాయని ఎక్కడో చూశాను, ఎక్కడో విన్నాను అనమాట. అదే ట్రై చేశాను. నాకు అంత చేంజ్ ఏమి అనిపించలేదు, నార్మల్గానే వచ్చాయి, ఎప్పుడు వేసినట్టే ఉన్నాయి. సర్లే విన్నాను కదా, చూశాను కదా అని చెప్పి ట్రై చేశాను అనమాట. గారెలు అంటే మరీ భారీగా ఏమీ కాదు, నాకు వేయటం కూడా అంతంత మాత్రంగానే వచ్చు. చిన్న చిన్న గారెలు దేవుడి మట్టికి, దేవుడు తినేసిన తర్వాత మేము తింటే సరిపోతుంది. ఇంకా బయట ఎవరన్నా చూస్తారు అన్న ఇది ఉండదు కదా. నాకు వచ్చినట్టు నేను ఇంకా వేసుకున్నాను అనమాట. చిన్న చిన్నవే వేస్తాను ఇప్పుడు దేవుడి దగ్గరికి వేసినా. నేను లాస్ట్ వీడియోస్లో నైవేద్యం పెట్టిన వీడియోస్లో కూడా మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఇంకా నాకు వీలుని బట్టి అలా చిన్న చిన్న గారెలు వేసుకొని గారెలన్నీ అయితే దేవుడి దగ్గరికి వేసి పక్కన పెట్టేశాను. ఇంకా చేత్తోనే అలా వేసేస్తానమాట. మళ్ళీ కవర్ మీద పెట్టి చేయటం అలా నాకు రాదు కూడా, తిరగేయడం రాదు. మళ్ళీ చేత్తో అయితే డైరెక్ట్గా వేసేస్తాను. ఇది కూడా నేను వేసిన గారెలు అయితే ఫైనల్గా ఇలా వచ్చేసినాయి అనమాట. మినప్పు అంటే పొట్టుపప్పు కాకుండా మినపప్పు కాబట్టి గారెలు కొంచెం గట్టిగానే ఉంటాయి. అందుకే ముందు రోజు రుబ్బుకుంటాను నేను. ఇదిగో దాంతోపాటు దోసల పిండి పునుగులు అని చెప్పాను కదా, పొంగుబూరలు అంటాము, అవి కూడా వేసేసాను. ఇంకా దేవుడి దగ్గరికి అయితే సర్దుకుంటున్నాను అనమాట. ఈ నైవేద్యం పెట్టే ప్రాసెస్లో ఇంకా దేవుడి దగ్గర మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎలాగో అమావాస్య వస్తుంది కదా, ఇంకెందుకులే మళ్ళీ తర్వాత చేయాలని చెప్పి చేసేసి అయితే ముందే చేసేసి పక్కన పెట్టేసి దేవుడి దగ్గర అయితే సర్దుకుంటున్నాను. ఇక్కడ బియ్యం ఏంటంటే అన్నపూర్ణదేవిని పెట్టుకుంటానండి. అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, ఆ అమ్మవారి విగ్రహం అమ్మవారిని ఇలా బియ్యంలో పెట్టి దేవుడి దగ్గర పెడితే అన్నానికి లోటు ఉండదు అంటారు, మనకి ధనధాన్యాలకి లోటు ఉండదు అంటారు. అందుకే ఎప్పటి నుంచో అలాగా అమ్మవారిని, అన్నపూర్ణదేవి అమ్మవారిని అలా పెట్టుకుంటాను. దాంతోపాటు మీకు ఇంకా ఇవన్నీ మీకు తెలుసు కదా, నా పూజ వీడియోస్లో వాటిలో చూసే ఉంటారు. గౌరీదేవి సెట్ మంగళవారం శుక్రవారం నీట్గా కడిగేసుకుని మళ్ళీ బొట్లు పెట్టేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటాను అనమాట.
చూసారా నైవేద్యం ఇలా పెట్టుకున్నాను. చక్కగా పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి దాని మీద అంటే అరిటాకు అయితే ఒక్కటి సరిపోతుంది. ఆకు మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుందండి. 2 పేపర్ ప్లేట్లు వేసి వాటిలో పెట్టాననమాట. అరిటాకుల్లో అయితే అన్నాన్ని 3 గుప్పులుగా వేసి అందులోనే అన్నీ పెట్టేస్తాను. అలా కాకుండా ఇంకా మళ్ళీ అక్కడ నాకు ప్లేస్ కూడా తక్కువ కదా అని చెప్పి అలా పెట్టేసుకుని అమ్మవార్లందరినీ తలుచుకొని నైవేద్యం చూపించేసి కొద్దిగా సాంబ్రాణి పొగ వేసి అమ్మవారికి అయితే నైవేద్యం ప్రశాంతంగా పెట్టుకున్నానమాట. మీరు చూసే ఉంటారు సెలవిడి వడపప్పు, పానకం, అన్నం, తర్వాత తెలగపిండి కూర ఇవన్నీ పెట్టుకుని పసుపు కుంకుమ వేసి అమ్మవారికి అయితే దండం పెట్టేసుకున్నాను. దాంతోపాటు కొంచెం 2 వేపరొబ్బలు నైవేద్యం కాబట్టి కంపల్సరీగా వేపరొబ్బలే పెడతాము అమ్మవారికి ఇష్టం కాబట్టి. ఇలా నైవేద్యం ప్రాసెస్ అయితే ఇలా అయిపోయిందనమాట. ఇలా నైవేద్యం పెట్టుకున్న వెంటనే మళ్ళీ అంటే వెంటనే అవ్వలేదు. ఈవినింగ్ ఏంటంటే 4 o'clock అలాగా మళ్ళీ నేను చెప్పాను కదండి గుడికి వెళ్ళాలని. నేను గుడికి కూడా వెళ్ళానమాట. ఫస్ట్ ఇదిగోండి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుని కొంచెం సెలవుడి వడపప్పు దేవుడి దగ్గర ఇంకా అదే ప్రసాదం కింద పెట్టేశాను. ఇంకా సపరేట్గా ఏం చేయలేదు. పెట్టేసి ఇంకా ఇంట్లో దండం పెట్టేసుకుని అయితే గుడికి చెప్పాను కదండి ఈవినింగ్ వెళ్తున్నానని. గుడికి వెళ్ళడానికి మళ్ళీ దేవుడి దగ్గరికి కూడా ఒక చిన్న బాటిల్లో కొంచెం పానకం, వడపప్పు, సెలవుడి వడపప్పు, కొబ్బరికాయ, ఇంకా చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ ఇంకా అన్నీ గుడి దగ్గరే తీసేసుకున్నానండి. అక్కడ అమ్ముతారు కదా అని చెప్పి. ఇంకా బయలుదేరిపోయిన తర్వాత ముందు నేను ఆ గుడి దగ్గరికి వెళ్ళాలంటే మా ఇంటి దగ్గరలో కనకదుర్గమ్మ గుడి ఉంటుందండి. అమ్మవారి గుడికి దాటుకుని వెళ్ళాలి. వడపప్పు పానకాలు ఇస్తున్నప్పుడు మన అమ్మవారిని దాటుకుని వెళ్తున్నాను కదా. మన అమ్మవారికి ముందు మన ఇంటి దగ్గర కాబట్టి అమ్మవారిని దాటి వెళ్తున్నాను కాబట్టి అమ్మవారికి కూడా కొంచెం సెలవిడి వడపప్పు పానకం అమ్మవారికి ఇచ్చేసి అక్కడ దండం పెట్టుకుని అప్పుడు దేశాలమ్మ గుడికి వెళ్ళాను అనమాట. కొంచెం అరిటాకు ఎందుకు పెట్టుకున్నానంటే నైవేద్యం ఏమన్నా పెట్టినా వీలుగా ఉంటుందని చిన్న అరిటాకు ముక్క అంటే మా చెట్టుదే కోసుకుని అయితే ఇదిగో చెప్పాను కదండి. ముందు మా ఇంటికి దగ్గరలో ఉన్న చిన్న దుర్గమ్మ గుడి, వీరదుర్గమ్మ గుడి, ఇది కూడా నేను విగ్రహ ప్రతిష్ఠ చేసిన వీడియో పెట్టాను. వీడియో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. 1 year దగ్గర అవుతుందన్నమాట గుడి కట్టి, కొత్త గుడి. ఇక్కడ అమ్మవారికి కొంచెం సెలవుడి వడపప్పు పానకం పెట్టేసి దండం పెట్టుకుని ఇక్కడి నుంచి దేశాలమ్మ గుడికి వెళ్ళాను. ఇదిగోండి మా ఇంటి దగ్గరలో ఉన్న కనకదుర్గమ్మ గుడి. ఇక్కడ దండం పెట్టేసుకుని ఇదిగోండి దేశాలమ్మ గుడికి వచ్చేసాను ఇక్కడి నుంచి. ఇంకా జాతర 1 week ఉంటుంది కాబట్టి డైలీ జనం వస్తూనే ఉంటారండి, ఖాళీ ఉండదు. అదొకటి ఆదివారం కాబట్టి ఎక్కువ మంది పెట్టుకుంటారు. ఇంకా నైవేద్యాలు పెట్టుకుని గుడికి రావడం ఎక్కువ మంది ఉంటారు. 7th అంటే అమ్మవారికి భోజనాలు అయ్యి జాతర అయిన తర్వాత భోజనం పెడతారు కదా. 7th భోజనం అయిన తర్వాత జాతర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయిపోయినట్టేనమాట. చెప్పాను కదండి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ అక్కడ తీసేసుకుని అమ్మవారికి ఇచ్చేసి దండం పెట్టేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ మా ఇంటి దగ్గరలో ఉన్న కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాను. అక్కడి నుంచి మా జాతర జరిగిన దేశాలమ్మ గుడికి వెళ్ళాను. అక్కడి నుంచి మా ఊళ్ళమ్మ గుడికి అంటే దేశాలమ్మకి సమర్పించిన తర్వాత మా ఊళ్ళమ్మకి కూడా సమర్పించారంట. దేశాలమ్మ, మా ఊళ్ళమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అంటండి. కంపల్సరీగా ఈ గుడికి వెళ్ళిన తర్వాత ఆ గుడికి కూడా వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి మా ఊళ్ళమ్మ గుడికి కూడా వెళ్ళి అమ్మవారికి కూడా కొంచెం జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు ఇవన్నీ ఇచ్చి దాంతోపాటు సెలవిడి పానకం కూడా ఇచ్చేసి అయితే ఇంటికి వచ్చేసాను. ఇలా మా దేశాలమ్మ అమ్మవారి జాతర అయితే జరిగిందండి. చూశారు కదా. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.